ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు 2025 జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం 11వ. పల్నాడు జిల్లా నసరాపేటలో యోగాంధ్ర అతి భారీగా జరుగుతూ ఉంది. ఈ ఫుల్ వీడియో చూసే ముందు నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సిప్ చేయకుండా చూసిన సహకరించండి. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితమే పతాంజలి మహర్షి యోగా సూత్రాలని రాశారు. యోగా అంటే కలవడం, అనుసంధానించబడడం. ఆ కలవటం అంటే భౌతిక శరీర భాగాలను సృష్టించడం లేదా విస్తృతపరచడమే కాదు. యోగా ఉద్దేశం బుద్ధి, శరీరము, ఆత్మలు ఏకీకృతం చేయడం. యోగా, ఆయుర్వేదం రెండు సమన్వయ ఆరోగ్య శాస్త్రాలు. పతంజలి మహర్షి యోగాకి 5 సూత్రాలు చెప్పారు. 1. శౌచ్యం అంటే శుభ్రత, బాహ్యంగా కనపడేది పరిశుభ్రత, అంతరంగంగా కనపడేది పవిత్రత. 2. సంతోషం అంటే తృప్తితో ఉండటం. సుఖాలు వేరు, సంతోషాలు వేరు. కోరికలు పెరిగే కొద్దీ సంతోషాలు దూరం అవుతాయి. ఉన్న దాంట్లో సర్దుకొని సంతోషంగా ఉండటమే. 3. తపం అంటే వేడెక్కించడం. శారీరకంగా మానసికంగా శరీరం తప్పించాలి. శారీరక శ్రమ ద్వారా శరీరాన్ని అనుకూలం చేసుకోవటం. 4. స్వాధ్యాయం అంటే స్వీయ అధ్యాయం, ఆత్మ సర్వేక్షణ, విషయ విశ్లేషణ చేసుకోవటం. 5. ఈశ్వర ప్రణిధానం చేసే పని వచ్చే ఫలితం ఈశ్వరేచ్ఛగా భావించడం. ఏదైనా పని జరిగితే అంతా నా వల్లే అనుకోవటం. అపజయం వస్తే కారణాలు ఎతకటం. సమిష్టి కృషి వల్లే ఫలితాలు దక్కుతాయి ఎక్కడైనా. నసరాపేట పట్టణ ప్రజలందరూ ఈ గ్రౌండ్లోకి వస్తూ ఉన్నారు. ఇక్కడ గ్రీన్ మ్యాట్ ఇది భారీగా వేశారు. యోగా మ్యాట్లు కూడా పరిచారు ఇక్కడ. ఇక్కడ యోగా మ్యాట్పై అద్భుతంగా వేశారు చిత్రాలని. పల్నాడు జిల్లా యోగాంధ్ర అని 2025. Young viewers, please organize properly. Manda Subarayu, students ni organize చేస్తున్నారు.
టీచర్స్. చాలామంది స్టూడెంట్లు ఈ గ్రౌండ్లోకి వచ్చారు, ఇంకా వస్తూ ఉన్నారు. ఉదయం 5:30కే చెప్పారు, కొద్దిగా లేట్ అవుతూ ఉంది వీళ్ళు రావటం. స్టేజీ మీద విద్యార్థులు విన్యాసాలు చేస్తూ ఉన్నారు, యోగాకు సంబంధించినవి చాలా అద్భుతంగా చేస్తున్నారు. చిన్నపిల్లలు అయినా కానీ స్టేజీ మీద సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు అందరూ పాల్గొన్నారు ఈ యోగా ఆంధ్రాలో. యోగాసనాలు మొదలైనవి. చిన్నగా ఎడమ వైపు నుంచి పక్కకి తిరిగి శవాసనంలో పడుకుందాం. అమృతాసనంలో పడుకుందాం. రెండు కాళ్ళ మధ్య 1.5 అడుగున్నర నుంచి 2 అడుగులు దూరం పెట్టుకోవాలి. 2 అరిచేతులు పక్కన పెట్టేసుకుని అరిచేతులు ఆకాశాన్ని చూస్తూ ఉంటాయి. ఆకాశాన్ని చూస్తూ
శ్వాసనే గమనిస్తూ ఉండాలి. పీల్చే గాలిని వదిలే గాలిని గమనిస్తూ ఉండాలి. దీన్ని అమృతాసనం అంటారు. పీల్చే గాలి వదిలే గాలిని గమనిస్తూ ఉండాలి. ఇలా 20 నిమిషాలు చేసినట్లయితే 4 గంటల సేపు నిద్రపోతే వచ్చేటువంటి ఎనర్జీ వస్తుంది. రిలాక్స్డ్గా ఉందాం. కాళ్ళవేళ్ళ నుంచి తల దాకా ప్రతి భాగం పూర్తిగా విశ్రాంతిగా ఉంచుదాం. 2 కాళ్ళు మడుచుకుందాం. 2 పాదాలు నేల కానేలాగా మడుచుకుని కుడి చేత్తో కుడి కాళ్ళ పాదాల మడిమల్ని, ఎడమ చేత్తో ఎడమ కాళ్ళ మడాల్ని పట్టుకుని తల, భుజాలు, పాదాలు కింద ఉంటే మిగతా నడుము భాగం ఒక్కటే పైకి లేపాలి. ఇది కూడా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. 1 2 3 డోలనం కాదండి, జస్ట్ అలా ఉంచండి. పోస్చర్ డొల్లుతున్నారు, డొల్లొద్దు, అలానే ఉంచాలి. 7 స్లోలీ రిలాక్స్ అయ్యి దీర్ఘమైన శ్వాస తీసుకుని వదిలేసి ద్వితీయ పర్యాయం చేద్దాం. సెకండ్ టైం స్టార్ట్. 1 2 3 4 5 స్లోలీ రిలాక్స్ అయ్యి చిన్నగా 2 కాళ్ళు చాపుకొని ఒకసారి దీర్ఘమైన శ్వాస తీసుకుని ఉత్తాన పాదాసనాలు చేద్దాం. 2 కాళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఒకసారి దీర్ఘమైన శ్వాస తీసుకుని, ఇది పొట్ట తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్కి మెయిన్ పొట్ట తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. కాళ్ళని 40 degrees పైకి లేపుదాం. ఫుల్గా కాకుండా కొంచెం పైకి లేపడానికి ప్రయత్నించండి. 1 2 3 4 5 స్లోలీ రిలాక్స్. 1 2 3 4 5 స్లోగా రిలాక్స్ అవుదాం. రిలాక్స్డ్గా దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలేసి నెక్స్ట్ దీర్ఘమైన శ్వాసలు తీసుకుని వదిలేసి చూపుడు వేలతో మూసివేసి కుడి ముక్కు ద్వారా గాలి వదిలేసి మళ్ళీ కుడి నుంచి గాలి తీసుకొని ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలి వదిలేయాలి. నాలుక ద్వారా పొట్టకు గాలి తీసుకోవాలి, ముక్కు ద్వారా వదిలేయాలి. సైనసైటిస్ డెస్టలిటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయండి. మిగతా వాళ్ళందరూ చేయండి. 5 times చేద్దాం. నాలుక ద్వారా పొట్టలో గాలి తీసుకుని స్లోగా వదిలేసేయండి. ముక్కు ద్వారా వదిలేయాలి. వదిలేటప్పుడు రిలాక్స్ అయ్యి 5 seconds రిలాక్స్ అవుదాం. చేస్తే పొట్టని కూల్ చేస్తుంది, బాడీని కూల్ చేస్తుంది, డిహైడ్రేషన్ నుంచి తగ్గిస్తుంది, ఎండ తాపము ఆయాసం తగ్గేలా చేస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. షుగర్ పేషెంట్కి ఒక టాబ్లెట్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ భ్రామరి ప్రాణాయామం. బొటన వేలుతో చెవిని క్లోజ్ చేయాలి. చూపుడు వేలుతో కనుబొమ్మల్ని క్లోజ్ చేయాలి. మధ్య వేలుతో ముక్కుని 70% క్లోజ్ చేయాలి. తర్వాత వేలు పెదవు పైన ముక్కుతో శబ్దం రావాలి. నోరు ఎవరు తెరవకండి.
అభివృద్ధికి కృషి చేస్తాను. నేను నా కుటుంబం ఇలా పనిచేసి సమాజం మరియు ప్రపంచంలో శాంతి, ఆరోగ్యం మరియు అంగమన్యం నెలకొనేలా కంకణం కట్టుకుంటున్నాను. ఓం నమస్కారం ప్రదేశం పెట్టుకుని 2 చేతులు నమస్కారం పెట్టుకుని ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయం సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్యమే సెట్ చేసుకుంటాను. దానికి ఆర్టిజం పిల్లలుంటే కొంచెం అలాంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. చిన్నప్పుడు స్కూళ్ళల్లో గుర్తించేవారు, మా జనరేషన్లో చదవకపోతే బాగా గుర్తించేవారు. ఇప్పుడు 10 టైమ్స్ అయిపోతే ఇలా పెట్టండి, ఇలా పెట్టి జస్ట్ ఇలా ట్యాప్ చేయండి. పల్నాడు జిల్లా దేచవరం గ్రామస్తులు ఈ యోగాంధ్రకు వచ్చారు. ఎవరు? ఏడు నిమిషాలు ఉన్నారు. పల్నాడు జిల్లా నసరాపేటలో మనకి యోగాంధ్ర జరుగుతుంది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జూన్ 21, 2025 ఈ గ్రౌండ్లో పూర్తిగా అసలు నసరాపేట మొత్తం ఈ గ్రౌండ్లోనే ఉందా అన్నట్టు వచ్చారు ప్రజలు, విద్యార్థులు, అనేక మంది నాయకులు. పూర్తి విజయవంతంగా జరుగుతూ ఉన్నది ఈ యోగాంధ్ర కార్యక్రమం. ఈ గ్రౌండ్లోనే కాకుండా నసరాపేటలో ఎస్ఎస్ఎన్ కాలేజీలో కూడా ఈ యోగా కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఈ హాల్లో. నసరాపేట టౌన్లో అనేక చోట్ల ఈ యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. టౌన్ హాల్లో, A1 ఫంక్షన్ హాల్లో మరియు ఇతర చోట్ల. చూశారుగా ఫ్రెండ్స్ యోగా కార్యక్రమం. మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా చూసి నాకు సహకరించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.